హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు పనస్తనలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా కొన్ని టిప్స్తో క్రిస్పీగా టేస్టీగా పనస్తనలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేయాలా అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి. ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక కాచిన పాలల్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కాచిన పాలు పోసి కలుపుకోవటం వల్ల మనకి పనస్తనలు అనేవి పల్చగా వచ్చి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పాలతోనే కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకునే పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం పిండిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకోండి. అంటే మీకు పనస్తనలు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో చేసుకోండి. అలా చేసుకున్నాక ఆ పిండి ముద్దని పొడిపిండి అద్దుకుంటూ పల్చగా చపాతీలా చేసుకోండి. ఇలా చపాతీలు చేసుకున్నాక నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా కట్ చేసినాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. సైడ్ అంచులు ఒత్తుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్నాక మీకు ఎడ్జెస్ లావుగా అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి. ఇలా సైడ్స్ కట్ చేసుకున్నాక మళ్ళీ సైడ్ని ఒత్తుకోండి. ఇలానే అన్ని చపాతీ పిండిల్ని ఇలా పనస్తనల్లా చేసుకోండి. సైడ్ అంచుల దాకా కట్ చేయకుండా ఒక 1/2 ఇంచు వదిలేసి కట్ చేసుకోండి. ఇలా చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలానే అన్ని పనస్తనలను రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పనస్తనలు వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకు పనస్తనలు లోపల వరకు ఫ్రై అవుతాయి. మనం చపాతీని పల్చగా చేసుకుని రోల్ చేయటం వల్ల మన పనస్తనలు అనేవి ఫ్లవర్స్లా ఇచ్చుకుంటాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే అన్ని సంపంగి తొనల్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. వీటికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుందండి. కొన్ని చోట్ల అరటి తొనలని కూడా అంటారు. పేరు ఏదైనా ప్రాసెస్ మాత్రం ఒకటి. కాబట్టి చేసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకుని 1 కప్పు బెల్లము, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుని పాకం పట్టుకోండి. మీరు పంచదారతో అయినా పాకం పట్టుకోవచ్చు. నేను పిల్లలకి జలుబు చేస్తుందని బెల్లంతో పాకం పడుతున్నాను. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత లైట్ తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోండి. బెల్లం కరిగి మనకి తీగపాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే చేత్తో కొంచెం పట్టుకుని చూస్తే మనకి తీగలా వస్తే మన పాకం రెడీ అయినట్టే. ఇలా పాకం రెడీ అయిన తర్వాత 4 యాలకుల్ని దంచి వేసుకోండి. ఇలా యాలకుల పొడి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనస్తనల మీద వేసుకోండి. ఇలా పాకం మొత్తం వేసుకుని కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవటం రాకపోతే ఒక్కొక్క పనస్తనని పాకంలో వేసుకుంటూ అయినా తీసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే మన పనస్తనలు రెడీ. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పనస్తనలు రెడీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.